సార్ స్వాగతించాల్సిందిగా కోరుచున్నాం సార్. గౌరవ ఎమ్మెల్యే బోధన సుదర్శన్ రెడ్డి సార్ గారిని, అదనపు జిల్లా కలెక్టర్ గారు సుదర్శన్ రెడ్డి సార్, మన రమణ్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే పుష్పగుచ్చంతో ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం సార్. పుష్పగుచ్చంతో స్వాగతించాల్సింది ఆకుల రైత మేడం గారిని స్టేజ్ పైకి సార్ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. రెవెన్యూ ఉద్యోగులను కలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ఇంకొకసారి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాను. క్యాలెండర్ ఇనాగ్రేషన్ కోసం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బోధన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారికి, మన గౌరవ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, మా రెవెన్యూ ఉద్యోగులకైతే చాలా కీలకమైంది సార్. నిజంగా మేము చాలా రోజుల నుంచి వివరించుకోవాలి అని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే గత 5 ఏళ్లుగా నిజంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా తీవ్రంగా నష్టపోయింది సార్. మేము చాలా ప్రయత్నం చేస్తాము, చాలా ఇంతకు ముందున్న ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాము. అంటే మన వ్యవస్థని కాపాడుకునే ప్రయత్నం చాలా వరకు చేసినాం సార్. దాంట్లో కొంతవరకు మేము సఫలీకృతం అయినప్పటికీ ఈరోజు మన ఎంతో చరిత్ర ఉన్న ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా నిర్వీర్యం అయిపోయి ఈరోజు మా కాళ్ళు చేతులు లేకుండా మిగిలిపోయి ఉన్నాం సార్. మా విఆర్ఓస్ని లాస్ట్ గవర్నమెంట్లో తీసేయడం జరిగింది, విఆర్ఎస్ని తీసేయడం జరిగింది. కానీ ఎలాంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయకుండానే ఈ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల ఈరోజు ప్రజలు, ఉద్యోగులు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకి లోనవుతున్నారు సార్. మేము ఏదో ఒక సమయాన ఇలా ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఈ యొక్క అవకాశం కోసం వెయిట్ చేసినాం సార్. దానికి మీరందరూ కూడా సానుకూలంగా టైం ఇచ్చి ఈరోజు మా కోసం ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా సార్ ఉద్యోగులందరూ కూడా గత 5 ఏళ్లుగా అంటే 2 విధాలుగా నష్టపోయారు సార్. రెవెన్యూ ఉద్యోగులు ఒక రకంగా నష్టపోతే ఇంకా మిగతా ఉద్యోగులందరూ కూడా చాలా విధాలుగా నష్టపోవడం జరిగింది. అంటే దానికి ఒక ప్రభుత్వాలను ఇంకో ప్రజాప్రతినిధులను నిందించడం కన్నా కూడా ఒకటి ఈరోజు నేను ముఖ్యంగా ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా ఒక సామాన్య ఒక ఉద్యోగిగా ఈరోజు మీ ముందు మాట్లాడదలుచుకున్నాను సార్. మెయిన్గా అంటే మాలోనే కొంచెం తప్పు ఉంది. అంటే ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు కూడా వారి యొక్క గొంతుని తాకట్టు పెట్టేయడం జరిగింది. అంటే వారి అంటే మెయిన్గా ముఖ్యంగా ఒకటే ప్రధానమైన రీజన్ సార్. ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఏదో ఒక రకంగా ఒక రాజకీయ కాంక్ష, ఏదో ఒక రకంగా రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందాలా అన్న ఆలోచన నిజంగా ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా నష్టం చేసింది సార్. ఎందుకంటే సామాన్యమైన ఉద్యోగులకి చాలా సమస్యలు ఉండిపోయాయి సార్. కానీ చాలా మంది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము రాజకీయ ఆలోచనలతోటి కామన్ మెంబర్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ప్రభుత్వం వరకు కూడా తీసుకుపోనిచ్చే పరిస్థితి లేకుండా సార్. అన్నీ కూడా వాళ్ళే ముందెళ్ళేసి కింద గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది చూడకుండా అన్నీ మంచిగా ఉన్నాయని ప్రభుత్వానికి చెప్పడం వల్ల ప్రతిదానికి పాలాభిషేకాలు, ఇట్లా ప్రతి చిన్నదానికి ఒక డిఏ ఇచ్చిన పాలాభిషేకం చేసిర్రు. ప్రతి చిన్నదానికి సరే చెప్పుకుంటే మాకే బాధ అనిపిస్తుంది. కానీ ఒక రకంగా అంటే ఒకనొక సమయంలో సార్ మాకు స్వయాన సిఎస్ గారే కాల్ చేసి మీరు ఈరోజు మీకు ఇవన్నీ చేసేది కదా, మీరు పాలాభిషేకం చేయాలని మమ్మల్ని కోరడం జరిగింది సార్. కానీ నిజంగా సార్ ఈరోజు గర్వంగా చెప్తున్నాం సార్. వేరేలా కాదు, మనకు వేరే వాళ్ళ మీద ఎవరి మీద యాంటీ లేదు, ఇంకోటి లేదు. కానీ ఒక రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఒక్కటే సార్ మొత్తం రాష్ట్రంలో ఎలాంటి పాలాభిషేకాలు చేయకుండా ఏం చేయకుండా అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ఎప్పుడు పోలేదు సార్. ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా చాలా లాయల్గా ఉన్నారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే రెవెన్యూ ఉద్యోగులు ఎప్పుడైనా సరే ఆ బాహుబలి సినిమాలో చెప్పినట్టు ఒక కట్టప్ప లాంటి వాళ్ళు సార్. ఎవరైతే ఆ కుర్చీలో ఉంటారో ఆ కుర్చీకి విధేయులుగానే ఎప్పుడు పనిచేసినాం. కానీ ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఎప్పుడు అనుకూలంగా రెవెన్యూ ఉద్యోగులు ఎవరు కూడా పనిచేయలేదు. కాకపోతే మా సమస్య ఏమైపోయిందంటే సార్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఆ రాజకీయ లబ్ధితోటి వాళ్ళు మొత్తం మా యొక్క సమస్యలు తాకట్టు పెట్టేయడం వల్ల మేము కూడా ప్రాపర్గా గవర్నమెంట్కి ఏం చెప్పలేకపోయినాం. అయినా చాలా పోరాటం చేసినాం సార్. ఎందుకంటే ఒకనొక స్టేజ్లో
అంటే మేము ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ఒక ఎజెండా ఉండేది సార్. మా సీనియర్లు అందరూ కూడా మేము కొత్తగా జాయిన్ అయినప్పుడు మా సీనియర్ కామ్రేడ్స్ అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పనిచేస్తారు కాబట్టి, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తారు కాబట్టి రెవెన్యూ ఉద్యోగులకి ప్రత్యేక స్కేల్స్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి ప్రతి పిఆర్సీలో కూడా మేము అదొక రిప్రజెంట్ చేసేవాళ్ళం సార్. రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక స్కేల్ ఇవ్వాలి. కానీ లాస్ట్ 5 years లో మా పరిస్థితి ఏమైపోయిందంటే సార్, ప్రత్యేక స్కేల్ పక్కకు పోయింది, మా డిపార్ట్మెంట్ ఉంచితే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు అనే పరిస్థితి మాకు వచ్చింది సార్. ఇప్పుడు ఎవరికి కూడా ఆ ప్రత్యేక స్కేల్ అనేది మర్చిపోయి అందరూ మన ఉద్యోగం మనకు ఉంటే చాలు, ఈ డిపార్ట్మెంట్లో ఉంటే చాలు అన్న ఇదిలో అయిపోయింది సార్. కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కాదు, రకరకాల అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఏదో ఒక రకంగా అవినీతి అనుకోండి, ఇంకో రకం అనుకోండి, ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి సార్. ఆ వ్యవస్థను సరిదిద్దడంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఒక సైనికుల్లాగా పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు సార్. కాకపోతే మా ఒకటే కోరిక సార్, వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నంలో వ్యవస్థనే లేకుండా చేయడము అన్నది నిజంగా మా అందరికీ కూడా కొంచెం బాధ అనిపించిన విషయం సార్. ఎందుకంటే ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా డిపార్ట్మెంట్ దగ్గరుండి సర్వీసెస్ రెండర్ చేస్తుంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంటే సార్. ఒక ఇల్లు కాలినా, వరద వచ్చినా, ఏమొచ్చినా కానీ సార్, ఈవెన్ చాలా ప్లేసెస్లలో హాస్పిటల్స్లో ఎప్పుడన్నా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోయినా కానీ ఏదో ఒక రకంగా కలెక్టర్ గారు ఫోన్ చేసి అనగానే ఎవరో ఒక వైద్యుని తీసుకొచ్చి వారికి వైద్యం అందే పరిస్థితి చేసిన ఏకైక డిపార్ట్మెంట్ సార్. ప్రతి ఒక్కటి అంటే ఏదైనా సరే కలెక్టర్ గారికి ఒకటి వచ్చింది ఇష్యూ అంటే దానికి వాళ్ళకి ఇమీడియట్గా మొట్టమొదటిగా గుర్తొచ్చే అధికారి తహసీల్దార్ సార్. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో సార్ మాకు ఐఏఎస్ల పైన కూడా చాలా ఒక నమ్మకం ఉండే సార్. అంటే వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే సార్ మా పరిస్థితి ఇట్లుంది, ఈరోజు మేము అందరం హ్యాండిక్యాప్డ్ అయిపోతే, మన డిపార్ట్మెంట్ హ్యాండిక్యాప్డ్ అయిపోతే అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటది అన్నది వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసినాం. కానీ వాళ్ళు చెప్పినా కానీ అప్పుడు పరిస్థితులు ఏం మారే పరిస్థితి లేకుండే సార్. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నిజంగానే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేము నిజంగానే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే వచ్చిన మొదటి 2 నెలల్లోనే మాకున్న మేజర్ ఇష్యూస్ ధర్నీ పైన క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది సార్. అలాగే మా విఆర్ఎస్కి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. వాళ్ళందరికీ కూడా దాదాపుగా 10 నెలలుగా వాళ్ళు జీతం లేకుండా పనిచేస్తుండే సార్. మనం వచ్చిన మొదటి నెలలోనే మన గౌరవ రెవెన్యూ మంత్రి గారు హామీ మేరకు ప్రతి ఒక్క విఆర్ఏ కూడా ఈరోజు శాలరీస్ అందడం జరిగింది సార్. ఇంకొంచెం మందికి వాళ్ళలో కూడా శాలరీస్ రాకుండా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఇష్యూని కూడా ప్రధానంగా సార్, నిజంగా విఆర్ఎస్ అందరూ కూడా చిట్ట చివరి ఉద్యోగులు సార్. వాళ్ళందరూ 10,000 జీతానికి పనిచేసిన వాళ్ళందరూ 10 నెలల నుంచి జీతం లేకపోవడము అంటే వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలు గడవడమే చాలా కష్టకరంగా ఉంది సార్. ఇంకా కూడా చాలా మందికి ఒక 30% వరకు వాళ్ళకి జీతాలు రాలేవు సార్. కాబట్టి దయచేసి ఈ యొక్క సమస్యని కూడా మీరు కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం సార్. మెయిన్గా సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు సార్ మొత్తం డేటాని మేము 3 yearsలో కంప్లీట్గా మనం కంప్యూటరైజ్ చేయడం జరిగింది సార్. నిజంగా ఏ తహసీల్దార్కి కానీ చాలా మంది తహసీల్దార్స్ ఈరోజు 50 ఏళ్ళ పైన పడి వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరికీ నిజంగా కంప్యూటర్ పైన ప్రాపర్ శిక్షణ లేదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేకుండా సార్. విఆర్ఓస్ అందరికీ కూడా అందరు చాలా మందికి విఆర్ఎస్ నుంచి విఆర్ఓగా అప్పుడే ప్రమోషన్ అయిన వాళ్ళకు కూడా పెద్దగా అవగాహన ఏమీ లేకపోయినప్పటికీ గవర్నమెంట్ చెప్పింది అన్న దాని మీద రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసి ఈరోజు కంప్లీట్ డేటాని మనం కంప్యూటరైజ్ చేసి దాన్ని ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది సార్. దాంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ దాంట్లో తగిన ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల, మా చేతులలో ఏమీ లేకపోవడం వల్ల కంప్లీట్గా సెంట్రలైజ్ చేసేసి అన్నీ కూడా CCLA స్థాయిలో పెట్టడం వల్ల ఈరోజు పబ్లిక్కి ఇబ్బంది అవుతుందే తప్ప దాంట్లో రెవెన్యూ ఉద్యోగులు మాత్రం దాన్ని సక్సెస్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది సార్. ఇదే సిస్టమ్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చూసారు సార్. కాకపోతే వాళ్ళు అక్కడ ఎలా చేయలేదు సార్, వాళ్ళ దానికి అసలు కోఆపరేటే చేయలేదు సార్. కానీ ఇదే మన విఆర్ఓలు పాపం ఈ సిస్టమ్ని కనుక మనం మంచిగా చేస్తే వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అన్న డౌట్లో ఉన్నా కానీ పాపం వాళ్ళు సక్సెస్ఫుల్గా రాత్రి పగలు కష్టపడి పనిచేసింది సార్. సింగిల్ రూపీ కూడా మన గర్నీలో బడ్జెట్ రాలేదు సార్. అయినా కానీ మనం ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్స్లో కూర్చొని ఇదంతా కూడా పని మనం చేయించడం జరిగింది.
కానీ ఈరోజు లాస్ట్కి వాళ్ళకి వచ్చిన బహుమతి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోయి వేరే డిపార్ట్మెంట్లోకి పోయి సార్ కొన్ని వేరే డిపార్ట్మెంట్లో పోయినా అక్కడ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో ఏదైనా పని ఉంది నిజంగానే అక్కడ ఏదైనా పనికొచ్చే పని ఉంది వాళ్ళకి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగపడుతుంది అంటే వేరే విషయం సార్. కానీ వాళ్ళందరికీ కూడా ఎవరికి ఏ పని లేదు సార్. మీకు కావాలంటే ఒక్కసారి రివ్యూ చేయండి సార్. చాలా డిపార్ట్మెంట్స్లలో మన వాళ్ళు ఊరికనే పోయి ఊరికనే వస్తున్నారు సార్. వాళ్ళకి ఏం చేయడానికి కూడా అక్కడ పని లేదు. అదే మన డిపార్ట్మెంట్లో చాలా పని ఉంది. మనం వాళ్ళు లేకపోవడం వల్ల కూర్చున్న దగ్గరనే చాలా పనులు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెరిఫికేషన్స్ కానీ ఎన్నో పనులు మనం ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా కూర్చున్న దగ్గరనే ఏదో చేసి చేయాల్సిన పరిస్థితి. ప్రజలకు అప్పటికప్పుడు మనం లబ్ధి కలిగించాలి కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం కూడా బ్లైండ్ గా సర్టిఫికేట్స్ ఇచ్చేయడం జరుగుతుంది సార్. కాబట్టి ఆ విఆర్ఓస్ ని నిజంగానే మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కే ఇచ్చినట్టయితే నిజంగా ప్రతి ఒక్క పేద ప్రజలకే అది ఇబ్బంది అవుతుంది సార్. మన డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ప్రజలకి ప్రభుత్వానికి అది మంచి పేరు తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇష్యూని ఖచ్చితంగా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. రెగ్యులరైజ్ చేయడం జరిగింది సార్. రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళలో చాలా మంది 61 ఇయర్స్ ఏజ్ ఎబో వాళ్ళంటే 55 to 61 ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళని కూడా వాళ్ళ వారసులకి కంపాషనెట్ అపాయింట్మెంట్ కింద ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశారు సార్. కానీ ఈరోజు వాళ్ళెవరికి కూడా ఈరోజు అట్లాంటి ఆర్డర్స్ ఏం అందక వాళ్ళందరి పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సార్. అంటే కొంతమంది ఏమో రెగ్యులరైజ్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఏమో వాళ్ళకి అసలు జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు, ఇంకొంతమంది పాపం ఇవాళ జాయిన్ అయిన రేపు రిటైర్ అయిపోయింది సార్. 61 ఇయర్స్కి ఈరోజు జాయిన్ అయింది సార్. 2 రోజులు 3 రోజుల వ్యవధిలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అయితే వాళ్ళకి బదులుగా వాళ్ళ వారసులకి కనుక మనం అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే మనకు కూడా డిపార్ట్మెంట్లో కొంచెం యంగ్ టీం ఉంటుంది, చాలా వరకు మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అయితే అంటే చాలా రోజుల నుంచి మేము సమస్యలతో తల్లాడుతున్నాం కాబట్టి మీరు కనిపించగానే కొత్త సమస్యల లిస్టు మీ ముందర పెడుతున్నాం సార్. దయచేసి అన్యగా భావించద్దని చెప్పి కోరుకుంటూ నిజంగానే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ సార్, ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఒక సైనికుల్లా పనిచేసి ప్రభుత్వానికి మీకు అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా ఎన్నికై ఇక్కడికి విచ్చేసినందుకు చేసుకుంటూ హెల్పింగ్ 18 మెంబర్స్ ని మనం ఎంబీబీఎస్ చదివించినాం సార్. వాళ్ళు ఆల్రెడీ ఎండీ కూడా కంప్లీట్ చేసుకొని కొంతమంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు సార్. అయితే ఈ రోజు మీ చేతుల మీద ఎవ్రీ ఇయర్ మా డైరీ ఇనాగ్రేషన్ అప్పుడే వీళ్ళిద్దరిని కూడా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. డాక్టర్ బి రాహుల్, జిల్లా ప్రెసిడెంట్ సోదరుడు మోహన్ రెడ్డి గారికి, ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, అధికారులకు సక్సెస్ఫుల్ గా రన్ కావాలంటే అంటే గుడ్ గవర్నెన్స్ కావాలంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లో పోలుస్తాము. సామాన్య ప్రజలకు ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అత్యంత కీలకం వాళ్ళ డే టు డే యాక్టివిటీలో. సో ఇవాళ మనకు నిజంగా నిజామాబాద్ జిల్లా కానీ మన తెలంగాణ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉంటేనే మరి ప్రభుత్వం కూడా సక్రమంగా నడుస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు మొట్టమొదటిగా మీ ప్రెసిడెంట్ గారు లిస్ట్ చేశారు ప్రాబ్లమ్స్ ఇవన్నీ, దాంట్లో కొన్ని సాల్వ్ అయ్యాయని మీరు చెప్తా ఉన్నారు. విఆర్ఓ కానీ విఆర్ఎస్ సాల్వ్ కానీ వాళ్ళని మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ చేయడం కానీ. సో అయితే నిజంగానే మీకు నేను ఒప్పుకుంటాను, చాలా డిపార్ట్మెంట్లలో ఇవాళ వాళ్ళకు వర్క్ లేకనో లేకపోతే ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ వర్క్ లేదు. కొన్ని డిపార్ట్మెంట్ ఐడియాగా ఉన్నాయి, అంటే శాలరీస్ కూడా ఎందుకు ఇస్తున్నామో అనే తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఫండ్స్ లేవు, వాళ్ళకు నెట్వర్క్ అంటే వర్క్ లేదు.
కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం నిజంగానే అసలు తహసీల్దార్ వింటా ఉన్నాం. మళ్ళీ ఇంకా నెట్వర్క్ అంటే పబ్లిక్ కామన్ పర్సన్కు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ స్టాఫ్ లేక సో కామన్ మ్యాన్ ఒక్కసారి ఆఫీసర్ దాకా రాకపోవచ్చు, లేకుంటే ఇంకా వాళ్ళ నెట్వర్క్ లేక ఇప్పుడు ఈవెన్ మన మైన్స్ కానీ మెనీ డిపార్ట్మెంట్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్స్. సో నేను నిజంగానే అంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఇంకా మా కొలీగ్ కూడా ఉన్నాడు, మనందరం కలిసి నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ను మన వీళ్ళకి స్ట్రెంత్ పెంచడమే కాకుండా వీళ్ళకి టెక్నికాలిటీ కూడా ఇప్పుడు ధరలో ఇంకా మార్పు చేర్పులు అంటున్నారు. ఈ మార్పు చేర్పులు ఉన్నాయి కూడా అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం టెక్నికల్ స్కిల్స్ కూడా పెంచుకోవడానికి అవసరమైతే ఒక 3 weeks 2 weeks స్పెషల్గా వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కానీ కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి అసిస్టెంట్స్ను మరి విఆర్ఓలను వీళ్ళందరూ కూడా ఇంకా ఇచ్చి ఇంకా నెట్వర్క్ పెంచి కాస్ట్ మన వీళ్ళ ఆఫీసెస్లో కూడా మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారని నేను భావిస్తా ఉన్నా. నిజంగానే ధరణి వల్ల ప్రభుత్వానికి అప్పుడున్న కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చింది, మీ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వచ్చింది. అసలు ప్రాబ్లం మీ డిపార్ట్మెంట్లో లేదు, ధరణి సిస్టంలో ఉంది. అందుకనే ఇవాళ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మరి ధరణి మీద ఒక సబ్ కమిటీ వేసి దాన్ని సీరియస్గా ఎట్లా ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. ఇవాళ మన ప్రజాపాలన చూస్తే కూడా అదర్ దేన్ ఈ అభయహస్తం స్కీములు కాకుండా మిగతా ఏదైతే కాంప్లైంట్స్ ఉన్నాయో దాంట్లో ఎక్కువ మటుకు ఈ రేషన్ కార్డుల విషయంలో, తర్వాత ల్యాండ్ ఇష్యూస్లోనే మనకు కాంప్లైంట్స్ వచ్చాయి. మీకు అందరూ కూడా తెలుసు. మనం ఒక 5th కౌంటర్ థర్డ్ కౌంటర్ పెట్టుకున్నాం కదా అభయహస్తం మన ప్రజాపాలనలో. సో అంటే ధరణి అనేది చాలా కీలకంగా మారింది ఇవాళ మనకు. కాబట్టి ధరణిలో రీఆర్గనైజ్ అయిందా, దాన్ని అంటే అమెండ్మెంట్స్ అయితే లేకపోతే కొత్త చట్టం చేస్తారా, దాన్ని మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకొని ఈ అంటే ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అయినా కానీ అంటే మీరు చాలా క్రూషియల్ రోల్ ఇవ్వాలి. ప్రభుత్వం సక్సెస్ కావాలి, మేము చెప్పినట్టు 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల మన్ననను పొందాలి ఈ ప్రభుత్వం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పార్లమెంట్లో కానీ ఇంకా మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా విజయం సాధించాలంటే తప్పనిసరిగా మీ సహకారం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అంటే ఒక ప్రజాప్రతినిధిగా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నేను మీకు ఒక ఎడ్యుకేటెడ్గా కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మా సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ట్రై టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ విల్ ఆల్సో ఫైట్ ఫర్ యూ. సో నేను కోరుకున్నది ఏంటంటే అదే గత ప్రభుత్వాలు నిజంగానే చాలా ఘోరంగా ఉండేది. అంటే మేమే ఎన్నోసార్లు అన్నా మీరు ఆఫీసర్లో మీరు టీఆర్ఎస్ కార్యకర్తలు మీరు ఎందుకు కంపెనీస్తున్నారు అంటే తప్పలే. అంటే ప్రతిపక్షంగా మేము ఉన్నప్పుడు చాలా పనులు అయ్యేది కాదు. ఏదంటే ఎమ్మెల్యేతో ఫోన్ చేయించని అదని ఇదని అంటే ఆల్మోస్ట్గా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ టోటలీ వర్కింగ్ అండర్ ద టీఆర్ఎస్ పీపుల్. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్త పోతే వాళ్ళని కూర్చోమన్నాడు, మా వాళ్ళని నిలబెట్టమన్నాడు, కూర్చోబెట్టాడు, ఇదంతా జరిగింది, జరగదని కాదు. అంటే మేము ఫీల్డ్లో ఉండి చూసాం కాబట్టి నేనేమంటున్నా అంటే మనకు ప్రతి ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదవాడు ఏదో కాంప్లైంట్ వచ్చింది, గ్రేవెన్స్ ఉన్నది, అది ఏ పార్టీ ఉండనే కానీ పేదవాడే కాబట్టి మనకు వచ్చిన స్కీమ్స్ కూడా కంపల్సరీ ఎవ్రీబడి షుడ్ బి బెనిఫిటెడ్ బికాస్ ఇట్ ఇస్ ద గవర్నమెంట్ మనీ. తర్వాత వాళ్ళందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. మా కాంగ్రెస్ వాళ్ళు రాగానే సరే రెస్పాన్స్ ఇవ్వండి, కానీ వేరే పార్టీలో కూడా వాళ్ళు టీఆర్ఎస్ నేనైతే చెప్పదలుచుకున్నాను. కాబట్టి అందరూ కూడా ఎవరైతే కష్టాలు ఉన్నాయో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవగాహన ఇంకా సమస్యలు పెట్టి మాకు డైరీ ఇస్తూ ఉన్నారు. సరే మీ డ్యూటీ ఇవ్వాలి మేము సార్, దాన్ని సాల్వ్ చేయాలి, మాట ఇవ్వాలి. ఒక వాస్తవం ఒప్పుకున్నారు మీరు, ఇది రాజకీయ వేది కాకపోయినా కొన్ని వాస్తవాలు గతం జరిగినటువంటి పత్రికలు మాట్లాడుకుంటూ తప్పలేదు అనుకుంటారు. వాస్తవాలు ఒప్పుకున్నారు. బిఎల్ఎస్ కూడా బాలాభిషేకాలు కొత్త వచ్చింది తెలంగాణ రాష్ట్రం యొక్క బాలాభిషేకాలు. నేను ఎన్జిఓస్ మీటింగ్లో కూడా చెప్పినాను, ముఖ్యమంత్రి అయినా పెద్దలు శ్యామ్ సురేష్ రెడ్డి గారైనా మేమైనా మీరైనా ప్రజలకు జవాబుదారి. మనమంతా కూడా ప్రజలకు జవాబుదారి. వీఆర్ బౌండ్ టు ఆన్సర్ టు ది కామన్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. అది మర్చిపోయి గత పాలకులు రాజవంశీలాగా పాలన చేశారు. మీరు కూడా అంటే మీ అందరే కాదు, మీలో కొందరు కూడా వారు చెప్పిన పెద్దాన్ని తలూపి
అసలు సిస్టమ్ మొత్తం చెడగొట్టారు. డెమోక్రటిక్ సిస్టమ్ మీద నమ్మకం లేదు, రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి. ఇష్టారాజ్యంగా రాజులాగా ఆదేశిస్తే మీరు శిరసా వహించి పనులు చేసుకుంటూ పోయారు. మీ అందరూ అనట్లేదు, కానీ దానివల్ల సిస్టమ్ మొత్తం చెడిపోయింది తెలంగాణ. అసలు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. గత పాలన చూస్తే దాదాపుగా మెజారిటీ ఆఫీసర్స్ అసలు వారు ఎట్లా చెప్తే అలా చేసినారు. దానివల్ల ప్రజలకు కూడా ఆ సిస్టమ్ని నమ్మకం లేదు. అందుకే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే కారణం. ఎన్నో లొసుకులు 9 ఏళ్లలో ప్రజలు నమ్మకం నుంచి అధికారం కట్టబెట్టినారు. వాళ్ళు తెలంగాణ కొత్త రాష్ట్రం, బోర్న్ యాజ్ ఎ రిచ్ చైల్డ్, ధనిక బడ్జెట్తో పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 9 ఏళ్ల తర్వాత ఏ స్థితిలోనే మనం చూసుకుంటా ఉన్నాం. మేము ఇలా అధికారులకు వచ్చాం. పెద్దలు సుదర్శన్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏముంటుందో అధికారంలోకి వస్తే వాడు చిప్పచేసిపోతా ఉన్నాడు. మనకి మనం మోయాలి ఇప్పుడు ఆ వారాన్ని అంతా. వీటి మన పరిస్థితి నిజంగా కూడా 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఉన్న పరంగా మనకు ఇచ్చిపోతే దాన్ని ఎట్లా సరిదిద్దాలి? సుఖలేని సంసారం నడిపారు. ఆ సంసారం సరిదిద్దాలంటే ఎన్ని వ్యయ ప్రసారాలకు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఇలా ప్రభుత్వంలో మేము మా బాధ్యతలు మేము పనిచేస్తాం, మీ బాధ్యతలు మీరు పనిచేయాలి. ఎవరైనా బాధ్యతలు అధిగమించి పనిచేసే పరిస్థితి ఉండదు. గతంలో అధిగమించి పనిచేసినారు కాబట్టి ఈ అకౌంటెడ్ పరిస్థితి ఏర్పడదు. రెవెన్యూ అనేది మిత్రులు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, సెకండ్ పోలీస్. నేను నా దృష్టిలో ఫస్ట్ ప్రయారిటీ డిపార్ట్మెంటే రెవెన్యూ. అనునిత్యం చిన్న పేద రైతు నుంచి పట్టణంలో వ్యక్తులందరూ కూడా రెవెన్యూకి సంబంధాలు అవసరాలు. మీరంత ఓపిక పనిచేస్తే అంత సహజంగా వాళ్ళు సంతోషపడతారు. ధరణి గురించి చెప్పారు. ధరణి ఎంత ఇబ్బందులు గురి చేసింది. నాది కూడా మానుమూల గ్రామం రాహత్ నగర్. నాకు కూడా 100 ఎకరాల భూములు ఉన్నాయి. చాలా వరకు భూములు మాయమైపోయాయి. ఎవరు చెప్తాం, ఎంఆర్ఓకి, ఆర్టీఓకి, కలెక్టర్ ఎవరు చెప్పినా రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమిటి అంటే అది మా చేతులు లేదు సార్, ఆ కీ మా దగ్గర లేదు, అది కలెక్టర్ గారు చేయాలి, లేకపోతే సీసీలో పోవాలి. ఎప్పుడు పోతే అది ఏళ్ళ తరబడి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పట్టింది. అసలు మా భూమి ఉంటుంది అక్కడ, రికార్డులో ఉండదు, ఎట్లా తీసేది తెలియదు. సో ఈ లొసుకులు సరిదిద్దాలని ఎన్నిసార్లు పెద్దలు గవర్నర్ కోదండ రెడ్డి గారు మాకు చాలా సీనియర్ నాయకులు, వారి ఆధ్వర్యంలో ఎన్నిసార్లు మేము సిఎస్ని కలిసాము, రెవెన్యూ మంత్రులు కలిసాము. రిజల్ట్ శూన్యం. అందుకే రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అధికారులు రాగానే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని కమిటీ చేసినారు. 2 నెలలకు రిజల్ట్ వచ్చింది. ఇవాళ నిన్న అనుకుంటాను ఆ కీసాన్ని ఓపెన్ చేసినారు. సో సామాన్యుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం లేదు. కొన్ని ధరణి పోటీలు మనం మెయింటైన్ చేసి వాళ్ళు ఫిలిప్పీన్స్ కంపెనీకి మనకి మన సీక్రెట్స్ను వాటి చేతిలో పెట్టుకున్నాం. ఈ ధరణి కాదు, చాలా విషయాల్లో మీరు బీఆర్ఎల్ఏ ట్రాన్స్ఫర్ అన్నారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలియదు. పనుల చోట పెట్టుకోలేదు, పనుల చోట ట్రాన్స్ఫర్ చేసి పెట్టినారు. వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాం. ఉపయోగం లేకుండా చాలా చోట్ల జీతాలు వృధాకి ఇస్తా ఉన్నాం. పనేం లేదు, వాళ్ళకి ఇస్తా ఉన్నాం. వీళ్ళు పెద్ద సుదర్శన చోర రూపాయలు నిజంగా బీఆర్ఎస్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి ఆ నెట్టింగ్ అనేది పెద్ద పని కాదు, స్టేట్ గవర్నమెంట్ పనిలో ఉంటుంది కాబట్టి దాంట్లో డెఫినెట్గా మేము చోర చూపుతాము. ఆ రెవెన్యూ వ్యవస్థకు మార్పులు చేతులు మనకనుగుణ ప్రజలకు అవసరాలకి అనుగుణంగా మార్చుకోవడం తప్పేం లేదు. వారు మరి పెద్దలు మాట్లాడతారు, వారు తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను తప్పకుండా చేస్తామన్నట్టు మాట చేస్తా ఉన్నాను. ఏదేమైనా చిన్న చిత్తర పనులకు వచ్చినప్పుడు జాగ్రత్త వ్యవహరిస్తే వాడు సంతోషపడితే మాకు మంచి కూడా వస్తుంది, మీకు కూడా మంచి కూడా వస్తుంది. పేదవాడు వచ్చేది మొట్టమొదటి తలుపు దగ్గర వీఆర్ఏ. మా చిన్నతల్లి తహసీల్దార్ అంటే చాలా గొప్ప పద్ధతి. తహసీల్దార్ కలెక్టర్లని ద్వారా చూస్తాము. ఆ తహసీల్దార్ దగ్గరికి వెళ్తే గొప్ప విషయం. 30 ఏళ్ళ క్రితం, 35 ఏళ్ళ క్రితం ఆ వ్యవస్థ అలా ఉండింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను ఇచ్చారు. అప్పుడు వీఆర్ఓ పాపులు అయ్యారు. వీఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ, ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ. సెటప్ సిస్టమ్ నడిచింది. ఆ సిస్టమ్ అంతా బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి హస్తవ్యస్తం చేశారు. పోయిన 9 పాలలో కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యక్తులే, కొంతమంది వ్యక్తులు బాగుపడ్డారు. వాస్తవం ఉంటుంది. మీ గుండె మీద తెలుసుకుంటే బంగారు తెలంగాణ ఎవరు కుటుంబాలు బంగారం అయ్యాయి, ఎంతమంది కుటుంబాల్లో బంగారం వెలిసిందనేది మనం ఏళ్ళ మీద పెట్టుకోవచ్చు. కొంతమందికి దాంట్లో కొంత అధికారులు కూడా ఉన్నారు,
వాళ్ళు బాగుపడాలి తప్ప తెలంగాణ నిజంగా కోరుకునే విధంగా తెలంగాణ ఏ ఆకాంక్షతో ఆశతో కోరుకున్నామో ఆశ నెరవేరలేదు, ఆ ఆకాంక్ష నెరవేరలేదు. కానీ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత మేమైతే వాస్తవంగా కట్టుబడి ఉన్నాము. నిజమైన ప్రజా తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలంటే కొన్ని మేము పనులు తగ్గించుకొని మేము ఇచ్చిన కార్యక్రమాలు ముందుకు వాళ్ళు తరంతో ఉన్నాం. దాంట్లో మీ సహకారం చాలా అవసరం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా అవసరం. మేము 6 గ్యారెంటీలు వాగ్దానాలు ఇచ్చాం, చాలా బరువైన గ్యారెంటీలు. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈజీ గ్యారెంటీ, బట్ మేము ఇచ్చిన గ్యారెంటీ వాళ్ళ కేసీఆర్ మనకి ఇచ్చినటువంటి ఆర్థిక పరిస్థితి వస్తే చాలా బరువైన గ్యారెంటీ. దాంట్లో శ్రమ తప్పదు, మీ సహకారం తప్పదు. ఈ గ్యారెంటీలు మేము ఇచ్చి తీరాల్సిందే. ప్రజలు ఈ గ్యారెంటీలు నమ్మి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాటలు నమ్మి మా అధినాయకులు సోనియా గాంధీ, ఖార్గే, రాహుల్ గారు ఇచ్చిన మాటలన్నీ ప్రభుత్వం ఇచ్చినారు. మా బాధ్యత ఇవ్వాలి. మేము ఇచ్చిన గ్యారెంటీలు కానీ ప్రజలు మా మీద నమ్మకం ఉన్నట్టు ఏదైతే గెలిపించినారో, ఏదో ఆశలతో ఏదో కోరికలు గెలిపించినారో ఆ కోరికలను తీర్చాల్సిన అవసరం, ఆ బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత నిర్వహణలో మీ బాధ్యత ముఖ్యమైనది. మీ బాధ్యత కరెక్ట్ ఉంటే మా బాధ్యత మాకు మంచిగా వస్తుంది. సో ఆ రకంగా ముందుకు పోదని మాట చెప్తా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు రెవెన్యూ పరంగా ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఒక్కొక్క జిల్లాలో ఒక సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ కూడా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మంచి యాక్టివ్ యంగ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన కూడా కొంచెం టేస్ట్ ఉంది, దీంట్లో కొంచెం మార్పులు తేవాలని ఒక తపన ఉంది, ఆలోచన ఉంది. ఏదైనా సమగ్రంగా ఈ జిల్లాకు సంబంధించి పెద్దలు కలెక్టర్ గారు మీరు ఉన్న లోటుపాట్లు ఎక్కడ సరిదిద్దాలి, ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలి, ఏ రకంగా చేస్తే మనం సునాయాసంగా ప్రజలకు అందుబాటులోకి పోగలుగుతామని సమగ్రంగా చిన్న బ్రీఫ్ రిపోర్ట్ చేస్తే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు మేమంతా కూడా రెవెన్యూస్తో మాట్లాడతాం. అవసరం ముఖ్యమంత్రితో మాట్లాడి ఇది సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు నేను అభినందిస్తామని మీరు 25,000 చొప్పున ఇద్దరికి ఇచ్చినారు. అది మంచి పరిణామం. ప్రతి సంవత్సరం నేను కూడా మీరు కాంట్రిబ్యూట్ చేస్తాను స్టూడెంట్కి, మీ ద్వారా ఇచ్చే విధంగా చేస్తున్నామని మాట్లాడుతూ జిల్లా విషయానికి వచ్చినప్పుడు రాజకీయం కూడా మంచి నాయకత్వం ఉంది. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా, ఇక్కడ హెల్త్ మినిస్టర్గా నేను వారు చాలాసార్లు ఢిల్లీకి పోయాం. ఈ ప్రభుత్వం చెప్పడం గొప్పగా వచ్చిన తర్వాత జిల్లాకు తెచ్చింది ఏంటంటే ఏమీ లేదు. సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీ వాళ్ళు రూల్స్ ఎగ్జామ్ చేయకుంటే నానా ప్రయాసపడి గులాబీని ఒప్పించి మెడికల్ కళాశాల తీసుకొచ్చాం. దాంట్లో సరైన స్టాఫ్ పెట్టలేని పరిస్థితి, స్టాఫ్ కూడా పెట్టలేని పరిస్థితి. సిటీ సెంటర్లో కావాలంటే చాలా ఆంక్షల్ని సడలింపు చేసి సుదర్శన్ రెడ్డి గారు మేము చాలాసార్లు ఢిల్లీ పర్యటన చేసి ఎంసీ వాళ్ళు సార్ ఒప్పుకోరు ఇంకా రిలీజ్ చేసి అది మెడికల్ కళాశాల తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీ పెద్దలు దివంగత రాజశేఖర్ ఇచ్చినారు. ఎయిర్పోర్ట్ అప్పుడే శాంక్షన్ అయింది. సో 9.5 ఏళ్లలో వాళ్ళు ఏమైనా చేశారంటే ఏది లేదు చెప్పుకోవడానికి. ఉన్న ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు మూతపడ్డాయి. నిజామాబాద్ జిల్లా గొప్ప చరిత్ర జిల్లా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలో గొప్ప ఫ్యాక్టరీ. అలాంటి వాళ్ళ పారిశ్రామికంగా ఏమీ లేవు. విద్యాపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాము. వ్యవసాయ పరంగా కూడా వారే మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఫండ్స్ తీసుకొచ్చి ప్యాకేజ్ తీసుకొచ్చిన పనులు కొన్ని అర్థనానికి నడుస్తూ ఉన్నాయి. సో జిల్లా పరంగా చూసుకుంటే ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. మీరు మేము అంతా కూడా నిరంతరంగా కృషి చేసి ఒక ప్రణాళికతో ముందుకు పోతే తప్పకుండా మళ్ళా పూర్వవైభవం నిజామాబాద్ తీసుకుంటున్న అవకాశం ఉంది. ఇరిగేషన్ పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ ఉన్న ఈ నిధులతో ఈ జిల్లాకి వీలైనంత ఎక్కువ ఫండ్స్ నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం పొలిటికల్గా ఉన్నటువంటి మా పెద్దలందరితో మా ప్రయత్నం చేస్తాం. మీ వంతుగా మీరు ఇక్కడ ఉన్నట్టు లోటుపాటు మాకు ఎప్పటికప్పుడు చెప్తే దాన్ని సరి చేసుకొని ముందుకు పోదాం. త్వరగా నేను చెప్పిన బాధ్యత అనేది మీకు ఉంది, మాకు ఉంది. మా మహిళా సోదరులు చాలామంది ఉన్నారు. మహిళలు ఆఫీస్కి వచ్చి పనిచేయడం చాలా కష్టం. ఆ దేశం పరంగా శ్రమపడుతూ ఉన్నారు. బీద వారు వచ్చినప్పుడు మాత్రం దయచేసి వారి సమయం కానీ, పేషెంట్ హియరింగ్ కానీ, వారి సమస్యలు ఏంటండి, సమస్యలు వీరంత వరకు పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర కాకుండా మా దగ్గరకు వస్తారు. మీరు దారి విడిస్తే లోడ్ మాకు జరుగుతుంది. సో అలా కాకుండా మీరు మేము అందరం కూడా అందరినీ నేను ముందు చెప్పినట్టు ప్రజలకు జవాబుదారీ కాబట్టి ఆ ప్రయత్నంగా ముందుకు పోదామనే మాట ఈ సొంత మనం చేస్తూ డైరీ ఆవిష్కరిస్తున్నాను. మీకు శుభాభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సుదర్శన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి,
అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి, ఎక్స్ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి, మోహన్ రెడ్డి గారికి, ట్రెషా ప్రెసిడెంట్ రమణ్ రెడ్డి, అంటే కలెక్టర్కి అంటే జనరల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అంటే ప్రీవియస్గా సో మేబీ ఒక 2 years బ్యాక్ వరకు కూడా గవర్నమెంట్ ఏం ప్రోగ్రామ్ ఇచ్చినా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్కీమ్ సో గుర్తొచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్. సో మేము అంటే సబ్ కలెక్టర్ డేస్ నుంచి కూడా సో ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ అది తీసుకునేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీసుకొని చెప్తే సో అదొక నమ్మకం ఉండేది, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనేది. సో ఇప్పుడు కూడా అదే నమ్మకం ఉంది. సో జనరల్గా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నాట్ అంటే మెయిన్ కలెక్టర్కి అయితే ఇట్ ఈస్ లైక్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ కూడా. సో మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఫీల్డ్ లెవెల్లో ఉంటుంది, బట్ మనము ఇచ్చిన వర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదైనా స్కీమ్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటే సో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెడితే ఖచ్చితంగా ఆర్డీఓస్ తహసీల్దార్స్ ఎలాగో ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మా డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ కాదు సార్, మాకు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మమ్మల్ని అనేది ఎప్పుడు అది వచ్చేది కాదు ఆ సెంటెన్స్ అనేది. సో ఏమి ఇచ్చినా కూడా చేసేస్తాం సార్ అని ఖచ్చితంగా చేసేవాళ్ళు. సో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా ప్రోటోకాల్ ఇష్యూ కావచ్చు, ముఖ్యంగా ఎలక్షన్స్. సో మేము 2018 ఎలక్షన్స్ అప్పుడు కూడా కలెక్టర్గా ఉన్నాను, 2018 అసెంబ్లీ కానీ 19th పార్లమెంట్. సో అగైన్ 23లో అసెంబ్లీ కూడా ఉన్నాము. బట్ ఇట్ ఈస్ లైక్ స్టార్క్ డిఫరెన్స్. అంటే అప్పుడు మనకి విఆర్ఓస్ ఉండేవాళ్ళు, విఆర్ఏస్ ఉండేవాళ్ళు, అసలు ఇష్యూనే ఉండేది కాదు. పోలింగ్ స్టేషన్స్ మేనేజ్మెంట్ కానీ ఏమైనా ఈవెన్ పోలింగ్ పర్సనల్స్ విలేజ్కి వెళ్ళినప్పటి నుంచి మన రెవెన్యూ సిబ్బంది చూసుకునేవాళ్ళు. సో పోలింగ్ కంప్లీషన్ అంతా కూడా ఈసారి నిజంగా ఎలక్షన్స్ అప్పుడు అది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే అందరు కలెక్టర్స్ కూడా ఈసారి ఎలక్షన్స్ విఆర్ఓస్ లేరు, విఆర్ఏస్ లేరు, ఎలా చేస్తాము అని. సో అంటే రెవెన్యూ వాళ్ళు ఫీల్డ్ ఫంక్షనరీస్ లేకపోతే సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఇది. సో మన జిల్లాలో చూసుకుంటే సుమారు 1500 మెంబర్స్ విఆర్ఓస్ అండ్ విఆర్ఏస్ ఉండేవాళ్ళు. సో అంటే 1500 మంది వర్క్ ఫోర్స్ అనేది అంటే ఇట్ వెరీ బిగ్ అనమాట. సో బట్ అది మనకి వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోవడం వల్ల సో చాలా ఇబ్బందులు వచ్చింది. బట్ ఎనీవే అంటే అది గవర్నమెంట్ లెవెల్ పాలసీ డెసిషన్. బట్ ఇప్పుడున్న రెవెన్యూ సిబ్బంది అయినా కూడా సో ఏదో చెప్పారు అంటే మేము ఏదో చేయలేదు బట్ ఏదో జరిగింది అని. బట్ స్టిల్ సమ్ ఇన్సిడెంట్స్ అనేది అంటే స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ కూడా అది కొన్నిసార్లు ఎంటైర్ మనకి డిపార్ట్మెంట్కే అదొక ఆ బ్లాక్ మార్క్ లా తయారవుతుంది. అంటే మీరు ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ కదా అనుకోవచ్చు, బట్ మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో సో ఏదో ఒక స్మాల్ విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఇమేజ్ అనమాట. సో కాబట్టి అందరు కూడా ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఫ్యూచర్లో ఏం జరిగినా కూడా ఇప్పుడున్న రెవెన్యూ సిబ్బంది కూడా ఖచ్చితంగా మంచి కమిట్మెంట్తో పనిచేయాలి. సో ఎప్పుడు పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేయాలి. మనకి చెప్పినట్లుగా మేబీ ధరణిలో కూడా కొన్ని చేంజెస్ అనేది రాబోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్పినట్లుగా మేబీ తహసీల్దార్ లెవెల్లోనే డిస్పోజ్ అయ్యే డెసిషన్ కూడా రావచ్చు. అంటే మేబీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని తెలిసిన తర్వాతే మనకు తెలుస్తుంది. బట్ మేబీ అది వస్తే ఖచ్చితంగా తహసీల్దార్స్ మంచి కమిట్మెంట్తో వర్క్ చేసి సో చాలా వరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో చూసుకున్న థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఈరోజు ప్రజావాణి అంటే మండే జరిగిన ప్రజావాణిలో కూడా వచ్చే అప్లికేషన్లో చాలా వరకు ఈ రెవెన్యూ ఇష్యూస్ మీదే వస్తుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా వన్స్ అది డిసైడ్ అయిన తర్వాత తహసీల్దార్స్ అనేది ఒక టైం బౌండ్ మేనర్లో అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయాలి. అంటే పాజిటివ్ నోట్తో డిస్పోజ్ చేయమన్నారు కదా అన్ని రిజెక్ట్ చేయడం కాకుండా ఖచ్చితంగా దాన్ని జెన్యూనిటీ చూసి పేద ప్రజలకి ఖచ్చితంగా మనం న్యాయం చేసేలా ఉండాలి. సో ఒకప్పుడు సిస్టంలో అంటే ఎమ్మెల్సీ గారు చెప్పారు ఒకప్పుడు ల్యాండ్స్ ఉండేవి ఇప్పుడు ఏం కనిపించట్లేదు అని.
అంటే మనకి వెబ్లాండ్ అవన్నీ ఉన్నప్పుడు కూడా మీరే మెయింటైన్ చేశారు, అంటే మీరే తహసీల్దార్స్ గా ఉన్నారు, మీరే రెవెన్యూ సిబ్బందిగా ఉన్నారు. సో తర్వాత కొన్ని రీజన్స్ వల్ల LRUP టైంలో మేబీ డ్యూ టు టైం కన్స్టెంట్ అవ్వచ్చు, ఏమైనా ఇష్యూస్ వల్ల కొంత మనకి ల్యాండ్ రికార్డ్స్ లో కొన్ని ఇష్యూస్ అనేది క్రాపప్ అయ్యాయి. బట్ వాటిని ఖచ్చితంగా మీరు అందరు కూడా కమిట్మెంట్ తో డిస్పోజ్ చేయాలి. సో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మాకు కలెక్టర్స్ కి ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. అంటే అది వర్క్ ఫోర్స్ ఎంత ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. సో ఇప్పటికీ మేము ఆర్డీఓస్కి ఏమైనా ఇష్యూ వస్తే, అంటే ఏదైనా ఇష్యూ వచ్చినా ఆర్డీఓస్కే చెప్తాము. సో వాళ్ళు అంటారు, సార్ ఇప్పుడు ఎవరున్నా సార్ విఆర్ఓస్ లేరు, విఆర్ఏస్ లేరు, ఏం చెయ్యాలి అని. ఎవరున్నా లేకపోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ వర్క్ చేయగల కెపాసిటీ ఉంది. సో మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా కమిట్మెంట్ తో చేసి, ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా మన దగ్గరికి వచ్చే ఎవరైనా ఇష్యూతో పిటిషనర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇష్యూ వినడం, సో అదే విధంగా దాన్ని ఒక పాజిటివ్ గా డిస్పోజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెవెన్యూ అధికారులు మరి ప్రతి సంవత్సరం ఒక డైరీ రిలీజ్ చేస్తారు. రెవెన్యూ అనేది మరి ఒక సిస్టంలో పెట్టేది. రెవెన్యూ, వాటర్, ఈ రెండు ఉంటే మన లైఫ్ ఉంది. పెద్దలు అప్పటి నుంచే నెహ్రూ గారు, గాంధీ గారు కూడా సిస్టంలు పెట్టేశారు. కొన్ని చట్టాలు చేసుకున్నాం. అవన్నీ దేని కొరకు? దీన్ని కాపాడుకోవడానికి చేసుకున్నాం. కొన్ని స్వార్థ పనులు వచ్చి రాజకీయంలో స్వార్థాల కొరకు మనందరినీ కాదని కొందరితో సలహాలు తీసుకొని వారి సలహాలు వీరి సలహాతో ఇక్కడ ధరణి పెట్టాడు. అది ఎక్కడ ఏం ఉపయోగపడాలి? ఇప్పుడు ఏం చేశాము? మనం కలెక్టర్ ఆఫీసులు పెట్టుకున్నాం, మండల ఆఫీసులు పెట్టుకున్నాం, కంప్యూటర్ కొట్టే అన్నీ వస్తాయి అంటున్నారు. మరి ఇన్ని ఆఫీసులు ఎందుకు అంటున్నాను నేను. అంటే అంత ఆలోచన ఉన్న మేధావులకు ఈయనే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీ నుంచి 40,000 ప్రోగ్రామ్స్ ఆన్లైన్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఏంటి ఆన్లైన్ అవన్నీ వచ్చినాయి. మనం వచ్చినప్పుడు ఇంత 30 ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్ 30 కూడా డిస్టిక్ 30 మన డిస్టిక్లో పేర్లు తెలియదు, ఎవరు తెలియదు, చేసిన వాళ్ళకి కూడా పేర్లు చెప్పలేదు. అంటే ఈ విధంగా చేస్తే వ్యవస్థ చెడిపోయింది. ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం విఆర్ఓ నేను చూస్తాం. పాపం ప్రతి ఒక్కరు పోతే మీరు పోయినా, రెవెన్యూ వాళ్ళు పోయినా, పోలీసు వాళ్ళు పోయినా, ఎడ్యుకేషన్ వాళ్ళు పోయినా వాళ్ళ సలహాలే అవుతుంది. వాళ్ళు చెప్తే మనం చెప్తే వాళ్ళు పని చేసేవాళ్ళు. అటువంటి వ్యవస్థను కూడా ఆలోచన లేని విధానం చిన్న వాళ్ళని తీసుకుపోయి ఆదిలాబాద్ వేసిన అంటున్నారు, కరీంనగర్ వేసా అంటున్నారు. ఇరిగేషన్ కూడా నేను మొదలు చూస్తూ ఉంటే ఇరిగేషన్ షిఫ్ట్ చేశారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడ? ఈ విధంగా చాలా తప్పులు చేశారు. దాన్ని మీ అందరి ఆలోచన మేరకు మీ ఆలోచనని పర్ఫెక్ట్ గా మన స్వార్థాల వరకు ఆలోచన ఉండదు. మన ఆలోచనలు మన ప్రజలు, తర్వాత మన స్వార్థం ఏదో ఉంటుంది. కానీ దాన్ని జేసీ గారితో, కలెక్టర్ గారితో
డిస్కషన్ చేసుకుంటాం. వాళ్ళకి సీఎం గారితో అవకాశం ఇస్తాం. మాట్లాడకండి, ఒక్కసారి కాదు 2 సార్లు మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా మేము కూడా ఆలోచించడానికి అవకాశం వస్తుంది. దీన్ని ఏం తప్పు చేస్తా ఉన్నాం, ఏం చేస్తే బాగుంటుంది అని రెక్టిఫై చేసుకోవడానికి ఆలోచన ఉంటాయి. తప్పనిసరిగా మంత్రులు కూడా ముఖ్యమంత్రితో సహా చేయాలని ఉత్సవంతో ఉన్నారు. మీరు మేము కలిసి ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బంది చాలా పడ్డారు, అన్ని డిపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్ని ఎలా తొలగిస్తే బాగుంటుంది, కేవలం మైక్ ఇచ్చిండు చెప్పిండు కాదు, ప్రాక్టికల్ ఏం చేయవలసి వస్తుంది. మీరందరూ ఆలోచించండి. మేము కూడా మీరు చెప్పినాయండి, ఒక రైటింగ్ ఇవ్వండి, కలెక్టర్ గారికి ఇవ్వండి, మాకు ఇవ్వండి, ఏది చేయగలుగుతాం. మాకు అవకాశం వచ్చినప్పుడు ఓన్లీ మన డిస్టిక్ కాదు, మన స్టేట్లో ఇష్యూస్ తీసుకుంటాం. ఒకటి అన్ని సరి చేసుకొని పోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరూ దయచేసి ఎక్కడో 2-3 5% 10% ఉంటుంది, అందరూ పనిచేస్తున్నాం. దయచేసి వాళ్ళు కూడా మీరు కూడా పని చేయాలి, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా ఒక కుటుంబంలో ఒక కొడుకు చేయబట్టి ఇంకొక చెడు పేరు వస్తుంది. 4 ఉంటే ఆ 3 పని చేస్తారు, వాడు ఒక్కడే పని చేయలేదు. ఆ కుటుంబంలో మీరు దరిద్రులు ఉన్నట్టు మీరు కూడా డిపార్ట్మెంట్కు మీరు ఏమనుకోకుండా ఎల్డర్గా చెప్తా ఉన్నాను. దయచేసి చేంజ్ చేసుకొని ఇప్పుడు మా మహేష్ గౌడ్ గారు, మా ఎమ్మెల్యే గారు అన్నారు, ఎక్కడైనా చిన్న వాళ్ళు అందరూ 1 ఎకరం 5 ఎకరాలు వరకు వచ్చారు. ఈ దరిద్రుని పెట్టేసి చాలా ఇబ్బందులు చేస్తా ఉన్నాం. మేము అందరం ధైర్యం చెప్తా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ధర్నాలు అన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత తప్పనిసరిగా కూర్చోండి, మీరు మేము కూర్చోండి, ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం తప్పనిసరిగా. అదేవిధంగా మీ సమస్యలు కూడా పరిష్కరిద్దాం. బీద వాళ్ళకు మనం కార్డ్స్ ఇచ్చినాం, రైస్ ఇస్తున్నాం. వాళ్ళు ఏమైందంటే సిస్టమ్ అంటే మోర్ కార్డ్స్ ఇచ్చేసాం. నేను చెప్పాము, మీరు ఇచ్చారు. దాంట్లో ఏమవుతుంది అంటే నేను చెప్పను లేదు కానీ మీరు అందరూ ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఇష్యూ చిన్నదైనా మన రెవెన్యూ రేపు మీకు ఇంటర్వ్యూలో జీతాలు రాలేదు, రీజన్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. వైట్ కార్డ్ అందరు చిన్నవాళ్ళు బాగుండాలని ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? దొడ్డు రైసు, ఉప్పు రైసు. అది ఎవరన్నా తింటా ఉన్నారా? 80% బయట తీసేస్తాం. కిందకు ఇప్పుడు ఏదో 15 రూపీస్, మొన్న 10 రూపీస్. మనకు ఎంత పడుతుంది? 35 రూపీస్. 35 మనకు పడితే మనకు 25-40 రూపీస్ మళ్ళీ కొంటా ఉన్నాం. ఈచ్ కేజీ 25 రూపీస్ ప్లస్ 6 కేజీస్ 150 రూపీస్. అవి మనకు యూజ్ అయితే లేవు. దయచేసి మీరు కూడా ఎక్కువ మట్టుకు యూజ్ అయితే లేవు. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. మీకెందుకు రకాడంటే మాకు ఆరోగ్యశ్రీ రకాలు ఉంచున్నాం. చాలా మంది మేము వైట్గా రాసిన కొరకు బియ్యం కొరకు కాదు, మీరు ధైర్యంగా చెప్పండి. చాలా మంది కేవలం ఆరోగ్యశ్రీ కొరకు వేసుకుంటున్నాం. దాన్ని నేను మొన్న నుంచి అనుకుంటున్నాను, కలెక్టర్ గారు ఆరోగ్యశ్రీ కార్డు ఏదైనా చేంజ్ చేసుకొని, లేకుంటే ఈ కార్డు అన్న 5 అట్లే ఉంచి ఏదైనా వేరే కార్డు తీసుకెళ్ళుకుంటుందని చూస్తూ ఉన్నాం. ఈ పుడతలు అన్ని ఏ రేసులో బదులు ఏదో ఒకటి అంటే మీరు ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు కాబట్టి తప్పనిసరిగా అటువంటి చాలా ఉన్నాయి చేస్తూ ప్రతి దాంట్లో కూడా
రెవెన్యూ ల్యాండ్స్, గవర్నమెంట్ అంటే మన ల్యాండ్స్ ఎవరు అంటే వాళ్ళు ఆక్యుపై చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇష్టం అనుసారం చేస్తాం. అవన్నీ కాపాడే బాధ్యత మీ పైన మా పైన. మన పిల్లలకు రేపు కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఆ ల్యాండ్ని టెంపుల్ డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూలో అన్నీ ఉండాలి. టెంపుల్ అయినా కానీ వర్క్ అయినా కానీ ఇంకోటి అయినా కానీ మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ తప్పు జరుగుతుందంటే మీకు ఆ సజెషన్ ఇవ్వాలి. డైరెక్ట్ మాకు జేసీ గారికి కలెక్టర్ గారికి తప్పనిసరిగా ఇస్తే ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటాం. ఎందుకంటే ఈ ధర్నీ పేరు మీద చాలా చేశాం. అవన్నీ రెక్టిఫై చేయకుంటే ల్యాండ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు విధానాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం తప్పనిసరిగా ఇప్పటికే చాలా లేట్ అయింది. లేట్ అవ్వడం కారణం రెండు. నేను మార్నింగ్ 8:30కి వెళ్ళాను. పోతే మళ్ళీ ఏం చెప్పారు, 12:40కి 12:20కి ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు, మనం కూర్చోవలసిందే. కూర్చుని వారు మినిమం 40 minutes ఇక్కడ మాట్లాడారు. ఆ మాట్లాడే వరకు ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు చేసే పరిస్థితులు ఉంటాయి. అది చూసుకొని మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు. వారి దగ్గర కూడా కాంట్రాక్ట్ వస్తుంది. నేను ఎక్కడైనా టైం చెప్తే టైంకి వచ్చేవాడిని కానీ తప్పనిసరిగా 2 hours లేట్ అయింది. అందుకొరకే నేను మరి మీ అందరికి ఒకటి చెప్తా ఉన్నాను. మహేష్ గారు చెప్పారు, భూపతి రెడ్డి గారు చెప్పారు, ఎక్కడన్నా రీజన్ బాగుంటే తప్పనిసరిగా చెప్పుదాం. మీరు వ్యవస్థను కాపాడే వాళ్ళు మిమ్మల్ని కూడా కాపాడే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్, నిజంగా అదృష్టానికి మన జిల్లాలో గౌరవనీయులు పెద్దలు మన సుదర్శన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండడం, మన మహేష్ కుమార్ గౌడ్ గారు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఉండడం, అలాగే విద్యావంతులైనటువంటి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికవడం, అంటే మీ అందరి వల్ల నిజంగా మీరు ఖచ్చితంగా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇన్ని సమస్యలను మీ ముందర పెట్టడం జరిగింది సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలా విధాలుగా సహకరించినటువంటి అన్న గరువు గంగాధర్ గారికి, రాజాగౌడ్ గారికి, రత్నాకర్ అన్న గారికి, వేణు గారికి, మానల మోహన్ రెడ్డి గారికి, తాయతి నందాన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఓపిక్గా దాదాపుగా 3 గంటల నుంచి ఇక్కడే ఇదే హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులని